హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఈరోజు డే 5. డే 1 నుంచి 4th వరకు చూసారు కదా. ఈరోజు డే 5. యాక్చువల్లీ సండే రోజు కూడా రెస్ట్ లేదు, ఎందుకంటే ఒక్కరోజు కూడా రెస్ట్ చేయొద్దు. జిమ్ చేసేవాళ్ళు 100 డేస్ ఛాలెంజ్గా తీసుకున్నామంటే ఖచ్చితంగా చేసే తీరాలి. సో ఈరోజు సండే అయినా కూడా జిమ్ క్లోజ్ అయినా కూడా ఓపెన్ చేయించి మరీ డే 5 షూట్ చేస్తున్నా. సో ఈ 100 డేస్ ఛాలెంజ్ ఏంటంటే 100 డేస్లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వితౌట్ ప్రోటీన్, వితౌట్ నాన్ వెజ్, వితౌట్ క్రియేటిన్స్, వీటిని ఇవి కూడా ఏ పౌడర్స్ కూడా యూజ్ చేయకుండా న్యాచురల్గా బాడీని ఎలా బిల్డ్ చేయాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి, సో మీకు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ వితౌట్ నాన్ వెజ్తోని, ఎందుకంటే బాడీ బిల్డ్ చేయాలంటే, బాడీ పంపు రావాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్ యూజ్ చేయాలి. బట్ అందరు నాన్ వెజ్ యూజ్ చేయాలని లేదు కదా. సో దానికోసం అని చెప్పి వితౌట్ నాన్ వెజ్ ఏ పౌడర్ కూడా యూజ్ చేయకుండా, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ ఏ పౌడర్ కూడా యూజ్ చేయకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీని ఎలా బిల్డ్ చేయాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి డే 1 నుంచి 100 వరకు ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసేసుకుందాం. ఎలా చేయాలి, ఏం చేయాలనేది వర్కౌట్స్ మీరు బేసిక్గా ఇంటి దగ్గర కూడా వీడియో చూసుకొని కూడా కొన్ని నేర్చుకోవచ్చు కొన్నింటి వరకు. సో ఈరోజైతే డే 5. ఈరోజు కూడా ఏమేమి వర్కౌట్ చేయాలనేది చూపిస్తాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి కొంచెం బేసిక్స్ కొంచెం బోర్గానే ఉంటాయి, ఎందుకంటే కొందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. జిమ్ అనగానే డంబెల్స్ లేపాలి, వెయిట్ లేపాలి, వీడేంటి ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడని. ఎవరికి కూడా స్టార్టింగ్ అలాంటి టాస్క్లు ఏమి ఉండవు. బేసిక్ నుంచే హై లెవెల్కి వెళ్ళాలి కాబట్టి స్టార్టింగ్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవాళ ఓన్లీ డే 5, ఇంకా 95 డేస్ ఉంది. సో అందరికి కూడా పేషెన్స్ ఉండాలి. సో ఈరోజు మన డే 5 వర్కౌట్స్ ఏంటి అంటే, ఫస్ట్ జంపింగ్ జాక్స్ ఉంది, తర్వాత ఎక్కువ శాతం పుషప్స్ ఉన్నాయి. పుషప్స్లో ఇంక్లైన్ ఉంది అండ్ డైమండ్ ఉంది. ఈరోజు మొత్తం పుషప్సే ఉన్నాయి. సో ఒక్కొక్క వేరియంట్ ఎన్నిసార్లు చేయాలి, ఏమేం చేయాలి అది చూపిస్తా చూడండి. అండ్ లాస్ట్కి మనం తీసుకునే ఫుడ్ ఏంటి, డైట్ ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి అది కూడా క్లియర్గా చెప్తా. వీడియోని చివరి వరకు చూడండి. డైలీ ప్రతిరోజు జిమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ బేసిక్ వామప్ అయితే ఖచ్చితంగా చేయాలి. వామప్ లేకుండా ఎప్పుడు ఎవరు కూడా వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, ఎందుకంటే డైరెక్ట్ రాగానే డంబెల్స్ పట్టుకోవడము, వెయిట్ లిఫ్ట్ చేయడం అలాంటివి చేస్తే మజిల్ పట్టుకుంటే దానంత టార్చర్ మీకు ఒకటి ఉండదు. సో రాగానే జిమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ బేసిక్ వర్కౌట్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. యోగా టైపు వాటెవర్ కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేసిన తర్వాతనే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఈ లోపు మనం ఈ వర్కౌట్ చేసి ఏమైతే అంటే బాడీ కొంచెం హీట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, మీరు వెయిట్ లిఫ్ట్ చేయడానికి కూడా మీకు ఎనర్జీ వస్తుంది. అంతేగాని రాగానే కొందరు వెయిట్ లిఫ్ట్ చేస్తారు, దానంతా మిస్టేక్ ఇంకోటి ఉండదు. సో ఫస్ట్ వామప్ కింద జంపింగ్ జాక్స్ చేయాలి 2 సెట్స్. సో జంపింగ్ జాక్స్ అయితే 2 సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్మ్ సర్కిల్. ఆర్మ్ సర్కిల్ అంటే ఏంటి, చేతులు ఇలా 12 టైమ్స్ ఫ్రంట్కి, 12 టైమ్స్ బ్యాక్. ఇప్పుడు థర్డ్ ఏంటి, పుషప్స్. 3 సెట్స్ 3 వేరియేషన్స్. ఈ పుషప్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ పుషప్స్లో కూడా ఇందులో కూడా షోల్డర్స్, చెస్ట్, బైసెప్స్ 3 వేరియేషన్స్లో ఉంటాయి. సో మనం చేసేది ఇప్పుడు చెస్ట్ది.
నెక్స్ట్ డైమండ్ సెకండ్ వేరియేషన్. డైమండ్ అంటే మనం చేతిని ఇలా దూరం పెట్టాం కదా, ఇప్పుడు ఇలా పెట్టాలి లైక్ దిస్. అండ్ నెక్స్ట్ థర్డ్ వేరియేషన్. ఫింగర్స్ ఇలా చేతులు ఇలా పెట్టి సో ఇప్పుడు పుషప్స్లో 3 వేరియేషన్ చేసాం కదా, 3 సెట్. నెక్స్ట్ ఇంక్లైన్ పుషప్స్, వైడ్ పుషప్స్, బెంచ్ పుషప్స్, ఇంకా 3 ఉన్నాయి, అది కూడా చూపిస్తాం. సో ఇది ఇంక్లైన్ పుషప్స్ 2 వేరియేషన్స్. బెంచ్ మీద పెట్టేసి చేయాలి. ఇందాక మనం కింద చేసాము, ఇప్పుడు బెంచ్ మీద పెట్టి చేయాలి ఇంక్లైన్ పుషప్స్. చాలామంది పుషప్ చేయగా చేతులు ఇలా పెడతారు, మిస్టేక్ అది. అసలు అట్లా పెట్టద్దు, ఇలా పెట్టాలి, ఇట్లా పోవాలి చేతులు. సో ఇప్పుడు మనం చేసిన పుషప్స్ ఎక్కువ కూడా ఫస్ట్ 3 సెట్ చేసాం, ఇప్పుడు ఇంక్లైన్ చేసాం. నెక్స్ట్ వైడ్ పుషప్స్ చేస్తాము. ఇవి ఎవైనా కూడా మన చెస్ట్కి వెయిట్ పడుతుంది అండ్ ఇక్కడ బైసెప్స్కి పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, వైడ్ పుషప్స్ ఉన్నాయి అండ్ డైమండ్ పుషప్స్ ఉన్నాయి. డైమండ్ ఆల్రెడీ చేసాం, సో వైడ్ పుషప్స్ ఒకటి, బెంచ్ పుషప్స్ ఒకటి. సో నెక్స్ట్ ఇప్పుడు వైడ్ పుషప్స్ చూపిస్తాం. బేసిక్గా మనం రెగ్యులర్ చేసే పుషప్స్ ఇట్లా చేతులు ఈ గలతి మనం ఇలా కౌంట్ చేసుకొని పెడతాము. అండ్ వైడ్ పుషప్స్ అంటే ఇంత దూరం పెట్టాలి. టూ సెట్స్ చేద్దాం. సో ఇప్పటి వరకు పుషప్స్ 4 వేరియేషన్స్ చూసింది కదా. ఇప్పుడు ఇది లాస్ట్ బెంచ్ పుషప్స్. బెంచ్ మీద పుషప్స్ ఇట్లా కొట్టాలి, బ్యాలెన్స్ చేయదుగా అంటారు. సో బెంచ్ పుషప్స్ అంటే అది కాదు, మన బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టి కొట్టాలి. చూపిస్తే చూడండి. ఓన్లీ 2 సెట్స్ చేస్తే సరిపోతుంది. సో ఈరోజు చేసే వర్కౌట్స్లో మొత్తం పుషప్కి సంబంధించింది. సో లాస్ట్ ఒకటి ప్లాంక్స్ ఒకటి ఉంది అండ్ 1 మోర్ లెగ్ రైజ్ చేసే ఒకటి ఉంది. ఈ 2 చేస్తే డే 5 కంప్లీట్. సో ఇప్పటివరకు చేసిందంటే పుషప్స్ చేసినాం, వామప్ కింద జంపింగ్ జాక్స్, ఆర్మ్ సర్కిల్ చేసినాం. సో ఈరోజు మొత్తం డే 5లో పుషప్స్ ఓన్లీ.
సో నెక్స్ట్ ప్లాంక్స్ చూపిస్తాను. సో ఇప్పుడు ప్లాంక్స్ అంటే మన బాడీని మనం బ్యాలెన్స్ చేయాలి. ఓన్లీ హ్యాండ్స్ మీద మన బాడీని మనం బ్యాలెన్స్ చేయాలి కొన్ని సెకండ్ల వరకు. సో 60 సెకండ్స్. అయిపోయింది, లాస్ట్ ప్లాంక్స్ అయిపోయింది. ఇప్పుడు లెగ్ రైజెస్ ఉంది. ఇది లాస్ట్. లెగ్ రైజెస్ చేస్తే కొంచెం స్టమక్ మీద కొంచెం వెయిట్ పడుతుంది. లాస్ట్ సెట్ లెగ్ రైజెస్ ఒక 2 సెట్ చేయాలి. సో అది కూడా చూసేయండి. చాలామంది అడుగుతారు, మేము ఇంతే చేస్తున్నాం, పొట్ట తగ్గట్లేదు. అంతవరకు ఎందుకు నన్నే అడుగుతున్నారు, నువ్వు ఎప్పటి నుంచి జిమ్ చేస్తున్నావు, నీకు ఇంకా పొట్ట తగ్గట్లే. పొట్ట తగ్గడం అంటే అంత ఈజీగా తగ్గదు భయ్యా, చాలా టాస్క్లు చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ లెగ్ రైజెస్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే కొంచెం యాప్స్ కూడా అంత స్టమక్ కూడా పొట్ట కూడా తగ్గుతుంది. అండ్ యాప్స్ కూడా చేయాలి. యాప్స్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఎన్నో దీన్ని ఫామ్ చేసిన పొట్ట 2-3 వేరియేషన్స్ 3 రోజులు చేయగానే తగ్గనంటే తగ్గదు, చాలా టైం పడుతుంది. బాడీ మొత్తం బోన్స్ ఉంటాయి, బోన్ చుట్టూ మజిల్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ పొట్ట దగ్గర మాత్రం ఇది బోన్ ఉండే పార్ట్ కాదు, మెత్తగా ఉంటుంది. సో కొన్ని వర్కౌట్స్ చేయంగా అప్పుడు పొట్ట తగ్గే ఛాన్స్ ఉంటుంది. నన్ను అడుగుతున్నారు, రోజు జిమ్కి వెళ్తున్నావు, మజిల్ పెంచుతున్నావు, కండలు పెంచుతున్నావు, పొట్ట తగ్గించట్లేదు. పొట్ట అంత ఈజీగా తగ్గదు, చాలా టాస్కులు చేయాలి. మనం ఇంకా 5th రోజు కానీ ఉన్నాం, ఇంకా 95 డేస్ ఉంది. ఆ లోపు మీకు ఎంత తగ్గిస్తే చూపెడతా. సో ఈరోజు డే 5లో ఏమేమి వర్కౌట్ చేసినాం? ఫస్ట్ వార్మప్ కింద జంపింగ్ జాక్స్ చేసినాం అండ్ ఆర్మ్ సర్కిల్ చేసినాం. నెక్స్ట్ పుషప్స్లో చాలా వేరియేషన్స్ చేసినాం, ప్లాంక్స్ చేసినాం అండ్ ఇంకోటి ఏంటి లెగ్ రైజెస్ చేసినాం. అండ్ పుషప్స్లో కూడా ఈరోజు బెంచ్ టిప్స్ కూడా యాడ్ అయింది. సో ఈరోజు డే 5లో వర్కౌట్స్ ఇవి. డే 6లో ఏమేమి చేయాలి కూడా రేపు డే 6 వీడియోలో కూడా పెడతాను. చాలామంది జిమ్ వీడియోస్ అంటే ఎర్లీ మార్నింగ్ చూస్తారు, అయితే ఈవినింగ్ చూస్తారు. టైమింగ్ కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. ఏం వర్కౌట్ చేయాలి, ఎన్ని సార్లు చేయాలి, ఏం చేస్తే ఏం ఎక్కడ వెయిట్ పడుతుంది అనేది క్లియర్గా చూపిస్తా. సో మిస్ అవ్వకుండా జిమ్ చేయాలన్న ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని చూడండి, ఫాలో అప్ కండి. జిమ్కి వచ్చే స్టార్టింగ్లో నేను 64, 65 అట్లా ఉండే, ఇప్పుడు 67, 66 సంథింగ్ ఉంది. ఇంకా నాకు తెలిసి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దేనికంటే కొంతమంది వెయిట్ లాస్ కావాలంటారు, ఫ్యాట్ తగ్గాలి అంటారు, వేస్ట్ ఫ్యాట్ ఉంది మాకు, కొవ్వు బాగుంది కరగాలంటారు. దానికి చేసే వేరియేషన్స్ వేరే ఉంటాయి. నేను చేయాల్సింది బల్క్ అయిదాం అనుకుంటున్నా అండ్ నా బాడీ ఇంప్రూవ్ కావాలనుకుంటున్నా, కాబట్టి వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇప్పుడు చేసిన ఈ 5 డేస్ చేసిన వర్కౌట్స్ మీరు రిపీట్గా చేస్తే వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే 64 నుంచి 66కి వచ్చిన, 2 kgs పెరిగిన. అండ్ ఇంకా చేస్తుంటే బల్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ కూడా మీరు ఎక్కువ తీసుకోవద్దు. మార్నింగ్ ఇప్పుడు నేను డైలీ తినే ఫుడ్ ఏంటి, డైట్ ఫుడ్ ఏంటి, మార్నింగ్ అయితే బనానా అండ్ మిల్క్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మార్నింగ్ తినడం అయితే అవుతుంది. ఆఫ్టర్నూన్కి వచ్చే వరకు ఏదైనా లైట్ ఫుడ్. ఇంకా మీకు పాసిబుల్ ఉంటే సిల్లీగా అనుకోకపోతే మీరు తీసుకునే ఫుడ్ని, జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా మీరు తీసుకునే ఫుడ్ని వే మిషన్ మీద చూసుకొని ఒక 300 grams అలా తీసుకోవడం వల్ల
మీకు ఒక బ్యాలెన్సింగ్ అవుతుంది. ఫుడ్ అనేది ఒక లిమిట్లో తినగలుగుతారు. ఆకలేస్తుంది పోయి ఖచ్చితంగా ఆకలేస్తుంది, కానీ తినుకుంటూ పోతే మీ పొట్ట ఇంత అవుతుంది. సో ఒక లిమిట్లో తినాలి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే నా వరకు అయితే ఆఫ్టర్నూన్ కొంచెం రైస్, వెజ్ కర్రీస్. సో వెజ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి భయ్యా. నాన్ వెజ్ తింటేనే బాడీ గెయిన్ అవుతుంది అని ఏం లేదు, వెజ్లో కూడా ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ కొంచెం రైస్, వెజ్ కర్రీ అండ్ నైట్ 2 చపాతీ. ఇది డైట్ ఫుడ్. ఇలా మెయింటైన్ చేస్తే మీరు ఫ్యాట్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు. అండ్ జిమ్ చేసే వాళ్ళని కాదు, ఎవరైనా కూడా ఇదే ఫుడ్ని రిపీట్ చేయాలి. నైట్ కూడా అన్నం, పెరుగు ఇలాంటివి తింటారు, ఫ్యాట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఆయాసం వస్తుంది. సో ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత యాక్టివ్గా ఉంటారు. సో ఈరోజు నా డైట్ ఫుడ్ కూడా సేమ్ రిపీట్. ఓట్స్, మిల్క్, బనానా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని తినేస్తా. సండే అని చెప్పి కోసుకొని తినడాలు కాన్సెప్ట్లు ఏం లేవు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు తినే ఈ కోడి, మేక, ఈ ఫిష్ ఇవైతే ఉన్నాయో అవి తింటే మీకు ప్రోటీన్స్ ఉంటాయి, బాగా బలం వస్తుంది, బల్క్ అవుతారు, కండలు పెరుగుతాయి అని చెప్పి తింటారు. మరి అవే మేక, కోడి, ఫిష్ ఏం తింటున్నాయి, ఏం నాన్ వెజ్ తింటున్నాయి? అదే గడ్డి, కూరగాయలు, అవి మొత్తం వెజ్ తినే అవి పెరుగుతున్నాయి కదా. మరి అవేం నాన్ వెజ్ తినట్లేదు కదా. సో మీరెందుకు నాన్ వెజ్ తిని బాడీని బల్క్ చేయాలనుకుంటున్నారు? వెజిటేబుల్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, మీ బాడీకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. సో మన కోసం అని చెప్పి, మన స్వార్థం కోసం అని చెప్పి కోడిని, మేకను కోసి అలా తిని బాడీని బల్క్ చేయద్దు. దానంత పాపం ఇంకోటి ఉండదు. చాలామంది సండే అని చెప్పి కోస్తా ఉంటుంది, ఈ పాటికి అవుతూ ఉంటాయి. ఇంకొంచెం సేపు అయితే మొత్తం తినేసి ఆరాంసే బజ్జి ఉంటారు. నాన్ వెజ్ తినడం వల్ల, ఇప్పుడు ప్రజెంట్ నాన్ వెజ్ తినడం వల్ల సకల రోగాలు వస్తాయి. సో నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి. మనకు వెజ్లో కూడా ప్రోటీన్స్ దొరుకుతాయి, అన్ని రకాల ప్రోటీన్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఈ మేక, కోడి ఇవేం నాన్ వెజ్ తిని పలవట్లేదు, అవి కూడా ప్యూర్ వెజ్జే తింటున్నాయి. ఆకులు, కూరగాయలు అవే తింటున్నాయి. సో వాటిని తింటేనే మనకు వస్తాయని ఏం లేదు. మనం కూడా వెజ్లో కూడా చాలా తీసుకోవచ్చు, మన బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చు. నాన్ వెజ్ని తిని బాడీని బల్క్ చేయాలని చెప్పి మన స్వార్థం కోసం అని చెప్పి వాటిని చంపేయకండి. అర్థమవుతుందా? సో ఈరోజు ముచ్చట అయితే ఇది. వర్కౌట్స్ అయితే చూపించా, రోజు వాయిస్ ఓవర్ ఇస్తా, కానీ ఈరోజు డైరెక్ట్ చేసి చూపించా. ఏమైనా వాయిస్ అటు ఇటు ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ Day 6 వీడియో కూడా రేపు చూపిస్తా. ఈ 95 డేస్ ఇంకా రిపీట్ 95 డేస్ ఉంది. సో Day 1 నుంచి ఇప్పటి వరకు అయితే ఏదైనా చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఫ్రెషప్ కావాలి, సగం నిద్ర ఎటు సరిపోదు, అంతా బద్ధకం అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే లేవాలి, వర్కౌట్ చేసుకోవాలి. రిమైనింగ్ వర్క్ ఉంటే మీ డ్యూటీ మీరు చేసేసుకోండి. పాసిబుల్ ఉంటే ఈవినింగ్ కూడా జిమ్కి వచ్చేసేయండి. అర్థమవుతుందా? సో నాకు కష్టం అనిపించిన మార్నింగ్ అయితే లేస్తా, కొన్ని వాటర్, బనానా తినేసి వచ్చేస్తా, వర్కౌట్ చేసేసుకుంటా, ఫ్రెష్ అప్ అయ్యి నా వర్క్ నేను చేసుకుంటా, నా డైట్ నేను ఫాలో అవుతా. సో ఈరోజు అయితే వర్కౌట్స్ అయితే ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ను కూడా కామెంట్ చేయండి. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఈ ఇంకా 95 డేస్ నాతో పాటు నడవండి మీరు కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.